హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. సాధారణంగా మనకి వేడి చేసినప్పుడు లేదంటే తీసుకున్న ఆహారాన్ని బట్టో మనకి విరోచనాలు అనేవి అవుతూ ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో అది జిగట విరోచనాలు కానివ్వండి, నీళ్ల విరోచనాలు కానివ్వండి, అది బంక విరోచనాలు అంటారు కదా, అట్లా ఏ విరోచనాలు అయినా కానివ్వండి, అది న్యాచురల్గా ప్రకృతి పరంగా తగ్గించుకుందాం అనుకునేటువంటి వారికి ఒక చిట్కా చెప్తానండి. మన దొడ్లోనో పక్కింటోళ్ళ దొడ్లోనో రోడ్ల మీద దానిమ్మ చెట్టు ఉంటాయి. ఈ సమస్య మనకి ఒకసారి రెండుసార్లు మోషన్కి వెళ్ళిన తర్వాత అయ్యి అనుకుని తగ్గించాలనుకున్నప్పుడు దానిమ్మ ఆకులు ఒక 4 ఆకులను తీసుకుని శుభ్రంగా కడుక్కుని నోట్లో పెట్టుకుని నవ్వులి మింగేస్తే మనకి విరోచనాలు అవ్వటం అనేది తగ్గిపోతుంది. అది ఏ విరోచనాలైనా కానివ్వండి, నేల విరోచనాల, జిగట విరోచనాలతో పాటు కడుపులో నొప్పి కూడా ఉందనుకోండి, 4 కరివేపాకులు, 4 దానిమ్మ ఆకులు, ఈ ఒకటి ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు, కడుక్కుని ఆకుల్ని శుభ్రంగా మెత్తగా నవిలి మింగేస్తే ఒక గుక్కెడు నీళ్లు తాగితే సరిపోతుంది. 1 గంట వరకు ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు, తగ్గిపోతుంది. ఒకవేళ అయితే కూడా అయినట్టు అనిపిస్తే మళ్ళీ ఆ గంట తర్వాత మళ్ళీ ఇంకొక 4 ఆకులు, అంతేనండి, తగ్గిపోతుంది. ఇవన్నీ నా మీద నేను చేసుకున్నటువంటి ప్రయోగాలు మీకు తెలియపరుస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.